శ్రీ షిరిడి సాయిబాబా జీవిత చరిత్రము 15వ అధ్యాయం. 10వ అధ్యాయంలో మైనతాయి ప్రసవ వేదనను బాబా విభూతి పంపించి రక్షించిన కథను తెలుసుకున్నాము. ఈ అధ్యయనంలో మరికొన్ని ఊది మహిమలను కూడా తెలుసుకుందాము. బాబా తన భక్తులందరికీ ఊది ప్రసాదం ఇచ్చుట ద్వారా ఏమి బోధించదలిచినో తెలుసుకోవాలను. ఈ ప్రపంచంలో మనకు కనిపించే ప్రతి వస్తువు చివరికి నశించి బూడిదగా మారును. ఆఖరికి మన శరీరం కూడా అంతే. శరీరం నుంచి ప్రాణం పోయిన తరువాత దాన్ని దహనం చేస్తే కొద్దిపాటి బూడిదగా ఈ శరీరం మారిపోతుంది. ఇలాంటి అశాశ్వతమైన ఈ శరీరం కోసం ఎన్నో ఆశలు, వ్యామోహాలు, అన్యాయాలు, అక్రమాలు, పాపాలు చేస్తావెందుకు? అశాశ్వతమైన ఈ సృష్టిలో నీవు అనుకునే ఈ శరీరం కూడా ఈ బూడిద వలె అశాశ్వతమైనది తెలుసుకోనమని హెచ్చరించడానికే బాబా భక్తులందరికీ విభూతినిచ్చేవారు. బాబా ఇచ్చే ఈ ఊది ఎలా పనిచేసినో తెలుసుకుందాం. విభూతి మహిమలు. నాసిక్ నివాసి ఆనందాశ్రమము అనే హోటల్ యజమాని నారాయణరావు స్నేహితునికి ఒకసారి తేలిగొట్టును. ఆ బాధ భరించడానిదిగా ఉండెను. నారాయణరావు బాబా ఊది కొరకు వెతుగ్గా కనిపించలేదు. వెంటనే బాబా పటం వద్దకు వెళ్ళి ప్రార్థించి పటం ముందు రాలిపడిన అగరవత్తి బూడిదను చిటికెడు తీసి తేలి కుట్టిన చోట రాసి చెయ్యి తీయగానే అక్కడ ఆశ్చర్యం కలుగునట్లుగా నొప్పి తగ్గిపోయాను. బాంద్రాలో గల బాబా భక్తుని కుమార్తె మరొక గ్రామమునకు వెళ్ళి లేగు జ్వరంతో బాధపడను. అతడు తన వద్ద సాయి విభూతి లేదని కొంత తనకు పంపమని నానా చందోద్కర్కు కబురు పంపాను. ఆ వార్త నానాకు టానా రైల్వే స్టేషన్లో తెలిసెను. అప్పుడు ఆయన తన భార్యతో కలాన్ పోవుటకు స్టేషన్కు వెళ్ళాను. వారి వద్ద కూడా విభూతి లేదు. నానాకి ఏం చేయుటకు తోచలేదు. సాయిని ప్రార్థించను. బాబా, నీ విభూతిని విశ్వాసంతో కోరిన వారికి నేను పంపించలేకపోతున్నాను. నీవు సర్వశక్తివంతుడు. నీ పేరున ఈ మట్టిని తీసి ఈ గ్రామంలో గల భక్తురాలికి పెట్టినట్లు భావించి ఇక్కడ నా భార్య నసుట పెట్టుచున్నాను. నీవు ఆ బాలికకు ప్లేగు జ్వరాన్ని వెంటనే తగ్గించమని ప్రార్థిస్తాడు. కబురు తెచ్చిన భక్తుడు ఇదంతా చూసి తిరిగి వెళ్ళగా అక్కడ నానా చందోద్కర్ తన భార్య నుదుటిపై మట్టిని బాబా పేరుతో పెట్టిన క్షణం నుంచి అక్కడ ఆ బాలికకు ప్లేగు జ్వరం తగ్గినట్లుగా తెలుసుకుని ఆశ్చర్యపడతాడు. మలేగాంలో గల ఒక డాక్టరు మేనల్లునికి ఎన్ని మందులు వాడినా నయం కాని రాచపుండు బాగు చేసుకున్నటకు అతడి తల్లిదండ్రులు అతన్ని షిరిడీకి తీసుకుని రాగా బాబా వారితో కురుపుపై ఊదిని పూయుడు, ఒక వారం రోజుల్లో నయమగును. ఇది మసీదు కాదు, ద్వారావతి. ఎవరైతే ఎందుకు కాలమోపుతారో వారు ఆరోగ్యమును ఆనందమును పొందెదరు. వారి కష్టములన్నీ గట్టెక్కును అంటూ బాబా ఆ కురుపుపై తన చేతిని వేసి నిమిరెను. కరుణతో నిండిన ఆ చూపులను ఆ కుర్రవాడిపై ప్రశంపజేసెను. ఊది రాయగా బాధ నెమ్మదించెను, క్రమంగా తగ్గిపోయిను. ఒకసారి శ్యామ తమ్ముడు భార్యకు ప్లేగు వ్యాధి వచ్చెను. చంకలో 2 బొబ్బలు వచ్చెను. అతడు శ్యామను అర్థించి బాబా సహాయం కోరమనెను. అప్పటికి రాత్రి అయ్యను. శ్యామ బాబా వద్దకు పరిగెత్తి విషయం చెప్పెను. బాబా, ఈ రాత్రి యందు నీవు వెళ్ళవద్దు. ఊది పంపుము, భయం లేదు. మనకు అందరికీ తండ్రి యజమానియు ఆ దైవమే. అందరికీ దైవం ఒక్కడే, సబ్కా మాలిక్ ఏక్ హై. భయం లేదు. నీవు రేపు ఉదయమే వెళ్ళి త్వరగా రమ్ము అని సలహా ఇచ్చి విభూతిని అతని తమ్ముడి చేతిలో ఉంచెను. శ్యామ బాబా సలహా ప్రకారం ఉదయమే వెళ్ళగా ఆమె పూర్తిగా ఆరోగ్యం పొంది స్వయంగా టీ తయారు చేసి తనకు ఇచ్చుట చూసిన శ్యామ ఉదయమే వెళ్ళి రమ్ము అన్న బాబా మాటలు తలుచుకుని ఆనందాశ్చర్యములతో మునిగిపోయాను. డాక్టర్ పిల్లే అనేవాడు బాబాకు ప్రియమైన భక్తుడు. అతడు తరచుగా బాబా దగ్గరకు వచ్చి కూర్చునేవాడు. బాబా కూడా అతన్ని ఎక్కువగా ప్రేమిస్తూ అనేక విషయములు మాట్లాడుతూ ఉండేవారు. ఒకసారి ఈయనకు నారిపుండు వ్యాధి వచ్చెను. భరించలేని బాధను అనుభవించుండెను. కాకా దీక్షిత్ దగ్గరికి వెళ్ళి ఆ బాధను తాను భరించలేనని, మరణమే ఈ బాధ కన్నా సుఖమనిపిస్తుందని బాబా వద్దకు వెళ్ళి తనకు బదులు వారిని ప్రార్థించి ఈ బాధ తీవ్రతను తగ్గించి దానిని 10 జన్మలకు పంచిపెట్టవలసిందిగా కోరమని చెప్పెను. దీక్షిత్ ఈ విషయాన్ని బాబాకు వివరించగా బాబా మనసు కరిగి కరుణ దృష్టితో అతడు ఎలా 10 జన్మల కాలం బాధపడవలను, భయమును వదలమని చెప్పము. గత జన్మలో అతడు చేసిన పాపమును 10 రోజుల్లోనే నేను నశింప చేయగలను. ఏ పర సౌఖ్యము ఇచ్చుటకు నేను ఈ ద్వారకమైలో సిద్ధముగా కూర్చుని ఉండగా నా భక్తుడు చావును ఎందుకు కోరవలను? అతడిని ఇక్కడికి తీసుకురండి, ఆ బాధను శాశ్వతంగా తొలగింపు చేద్దామని చెప్పగా పిల్లను తీసుకుని ద్వారకమైలో కూర్చోబెట్టగా బాబా అతనికి తన బాలీసును ఇచ్చి కుండుపై చెయ్యి వేసి నిమిరి తన అభయహస్తమును చూపుచూ నెమ్మదిగా విశ్రాంతి తీసుకొనుము. బాధలకు అసలైన మందు మన గత జన్మ పాపములను అనుభవించి తద్వారా విముక్తి పొందుటే. కష్టసుఖములకు మనం చేయు కర్మలే కారణం. కొంచెం ఓర్చుకొనుము. అల్లాయే ఆర్చి తీర్చేవాడు. దేవుని ధ్యానించిన నీ క్షేమమును చూచును. దైవమునకు శరీరం, మనస్సు, ధనము, వాక్కు సమస్తము అర్పించి సర్వస్వ శరణాగతి కావలను. అట్లు చేసిన భగవంతుడు తప్పక మనల్ని రక్షించి తీరును. భగవంతుడు అందరికీ యజమాని. అల్లా మాలిక్.
ఇప్పుడే ఒక కాకి వచ్చి పొడుచును, అప్పుడు నీ కురుపు నయమగునని చెప్పెను. ఇందులో అబ్దుల్లను కుర్రవాడు వచ్చి దీపములను తుడిచి బాగు చేయుచుండగా అతని కాలు పిల్లే కురుపు వద్ద పడగానే ఆ పుండు నుంచి 7 గనీ పురుగులు బయటకు వచ్చును. ఆ తరువాత ఊది తినడం వలన పుండుపైన రాయటం వలన ఎలాంటి మందులు వాడకుండా 10 రోజుల్లో పూర్తిగా మానిపోయాను. ఇరానీ వాని కుమార్తెకు ప్రతి గంటకు వచ్చు మూర్ఛను, అర్ధాపురం అనే ఊరిలో వృద్ధునికి మూత్రకోశంలో గల రాయి, బొంబాయికి చెందిన స్త్రీకి ప్రతి కనుపుకు యోనిలో అడ్డంగా తిరుగు పెండము, ఇవన్నీ బాబా యొక్క విభూతితో పూర్తిగాను సురక్షితంగాను నయమయ్యను. బాంద్రాలో నివసించి ఒక పెద్ద మనిషి నిద్రించుటకు నడుము వాల్చగానే ఎప్పుడో చనిపోయిన తన తండ్రి స్వప్నంలో కనిపించి భయంకరంగా తిడుతుండడం వలన వెంటనే లేచి కూర్చునేవాడు. ఆ విధంగా అతడు చాలా కాలం నిద్రపట్టని ఈ విచిత్ర జబ్బుతో బాధపడుతుండడం చూసిన అతని స్నేహితులు సాయిబాబా విభూతిని ప్రతిరోజు పరులున్నప్పుడు నుదుటిపై బొట్టు పెట్టుకోమని, కొంచెం నోట్లో వేసుకోమని చెప్పాను. అలా చేయడం వల్ల అతనికి ప్రతిరోజు మంచి నిద్ర పట్టింది. ఆ తరువాత అతడు బాబా ఫోటోను ఇంట్లో పెట్టి పూజిస్తూ సాయి భక్తుడయ్యను. కాకా మహాజని స్నేహితుడు విగ్రహారాధనను అంగీకరించడు. వింతలు తమాషాలు స్వయంగా సాయిబాబా వద్ద చూడాలనే ఉద్దేశంతో అతడు ఒకసారి కాకాతో షిరిడీకి వెళ్ళను. బాబాకు దక్షిణ ఇవ్వనని నమస్కరించనని ముందుగానే కాకాకు చెప్పను. ఇద్దరు షిరిడీకి చేరగానే కాకాజని స్నేహితుని బాబా ముందు మంచి మాటలతో ఆహ్వానించను. బాబా యొక్క కంఠతోని ఆ మాటలన్నీ ఎప్పుడో మరణించిన అతని తండ్రి మాటల వలె వినిపించను. ఒక్క క్షణకాలం బాబా రూపంలో తన తండ్రి కనిపించను. అతని సంతోషంకు అంతులేదు. మీరు తప్పక నా తండ్రి గారే అనుకొనుచు అప్రయత్నంగా మసీదు మెట్లు ఎక్కి బాబా పాదములపై పడి కన్నీరు మున్నీరుగా ఏడ్చెను. కొద్ది క్షణాల తరువాత లేచి కూర్చునగా మరలా బాబా మామూలుగా కనిపించెను. అప్పుడు సాయి అతనితో, నీకు దక్షిణ ఇచ్చుటకు ఇష్టం లేదు, అందువల్ల నిన్ను అడగలేదు. నీకు నాకు మధ్యగల ఈ తెరను తీసివేయము. అప్పుడు మనిద్దరము ఒకరినొకరు చక్కగా చూసుకోగలము, కలుసుకొనగలము, ఆనందించగలము. నీవు వేరు, నేను వేరు కాదు, మనిద్దరం ఒక్కటే. నాలోనే నీవున్నావు, నీలోనే నేనున్నాను. ఇక ముందైనా భేదభావం విడిచిపెట్టుము అని చెప్పి త్వరగా ఇంటికి తిరిగి వెళ్ళమని ఆదేశించను. ఎలాంటి ఇబ్బందులు లేకుండా క్షేమంగా అతడు తిరిగి ఇంటికి వెళ్ళాను. బాబా చెప్పిన పై మాటలను అతడు పదే పదే గుర్తు చేసుకుని ఆనందాన్ని ఎంతకాలం అనుభవించాడు. ఇంటికి వెళ్లి తలుపు తెరవగానే లోపల నుంచి ఒక పిచ్చుక వేగంగా బయటికి ఎగిరిపోయాను. లోపల 2 చనిపోయి ఉండెను. అతడు షిరిడీకి వెళ్ళేటప్పుడు పొరపాటున 3 లోపల నుంచి తాళం వేసి ఉండవచ్చును. వాటిలో 2 మరణించిన, 3వ ప్రాణం నిలుపుటకై బాబా తనను వెంటనే ఇంటికి పంపినని అతడు గ్రహించి పశుపక్ష్యాది జీవులపై కూడా బాబా గల ప్రేమను గ్రహించి ఆశ్చర్యపడిను. కొందరు బాబాను విమర్శనా దృష్టితో చూచెడివారు. హిందూ మతంలో గల అనేక శాఖలు, ఉపశాఖలు మతాన్ని చిన్నభిన్నం చేయుటచే ఆఖరికి దేవుడే లేడేమోనని సామాన్య మానవులు ఆలోచించే స్థితి వచ్చింది. దీనికి తోడు భౌతికతత్వం బాగా పెరగడం వలన సినిమాల్లోనూ నవీన సాహిత్యంలోనూ దైవ భక్తులను పనికిమాలిన వారుగా, అసమర్థులుగా ప్రదర్శించి చూపుతూ ఉండడం వలన నవీన నాగరికతకు అలవాటు పడిన యువతరానికి దేవుడు, దైవభక్తి ఒక వెక్కిరింతగా తయారైంది. అలాంటి ఆధునిక భావాలు గల హైకోర్టు ప్లీడర్ దక్కర్నకు ఒక కంపెనీ ఉండినది. అందులో కాకా మహాజని మేనేజర్గా పనిచేయుచున్నాడు. దైవభక్తి కన్నా ఆధునిక విద్యలో తెలివితేటలు ముఖ్యమని, తోటి మనిషిని ప్రేమించడం ముఖ్యం గాని దేవునికి నైవేద్యం పెట్టడం వృధా అనే మానవతావాది దక్కర్. కాకా తరచూ షిరిడీకి వెళ్లి చాలా రోజులు ఉండడం మొదలైన బాబా లీలలను విన్న తరువాత ఒకసారి బాబాను పరీక్ష చేసి ఆ మహిమలను నిజంగా బయటపెట్టాలని, బట్టబయలు చేయాలని, దక్షిణ ద్వారా ధనం పోగు చేసుకున్నాడని నిరూపించాలని దక్కన్ హోలీ సెలవుల్లో కాకాతో పాటు షిరిడీకి వెళ్ళను. కాకా బాబాకు సమర్పించుటకు 2 సేర్ల ఎండు ద్రాక్ష పళ్ళను తీసుకొనను. షిరిడీకి వెళ్లి బాబాను దర్శించి కాకా ద్రాక్ష పళ్ళను బాబాకు సమర్పించగా వాటిని అక్కడ వారందరికీ పంచిపెట్టమని బాబా ఆజ్ఞాపించను. వాటిని నోట్లో వేసుకుని నమిలి గింజలను ఏమి చేయవలనో తెలియక దక్కన్ మసీదు లోపల వేయుట గౌరవంగా ఉండదని భావించి వాటిని చాలా చిరాకు పడుతూ జేబులోనే వేసుకున్నాను. అలా తిన్న ద్రాక్ష గింజలు జేబులో వేసుకునుట తన హోదాకు తగిన పని కాదని, చాలా అసహ్యకరమైన పని అని భావించి తన చేత తనకి ఇష్టం లేని ఇలాంటి పని చేయించిన బాబాను తన మనసులో ప్రశ్నించను. ఇదేనా నీ మహత్యం, గొప్పదనం అంటూ తన మనసు లోపల నేను నిలదీసి అడిగాను. అతని మనోభావాలను గ్రహించిన బాబా అతన్ని తన దగ్గరికి పిలిచి ఇంతకు ముందు పంచగా మిగిలిన వాటిలో నుంచి మరికొన్నిటి తీసి అతడి చేతిలో పెట్టి తినమనను. అతడు తినుటకు ఇష్టం లేక చేతిలో పట్టుకుని కూర్చుండెను. మరలా బాబా తినమని హెచ్చరించగా వారి ఆజ్ఞానుసారం వాటిని తినగా అందులో ఏ ఒక్క ద్రాక్ష పండులోనూ గింజలు లేవు. అతని ఆశ్చర్యానికి అంతే లేదు. అందరికీ గింజలు గల ద్రాక్ష పండ్లు వచ్చినవని
తెలుసుకొనను. మహిమను చూడవలనని కోరిన తనకు బాబా ఈ మహిమ చూపించారని తలచి సంతోషపడుతూ ఉండగా కాక అతన్ని తన యజమాని అని బాబాకు పరిచయం చేసెను. అప్పుడు బాబా అతన్ని, నీకు యజమాని కావచ్చు, కానీ అతని యజమాని మరి ఒకరు కలరు, ఆయనే అందరికీ యజమాని, అల్లా మాలిక్ హే అంటూ దక్కర్ను ఆశీర్వదించగా అతడు తనను తాను మరిచి బాబా పాదములపై పడి సాష్టాంగ నమస్కారం చేయగా బాబా పాదముల కళ్యాణ తిలకం దిద్దిన విష్ణుమూర్తి పాదముల వల్లే ఎర్రని పారాణితో దగదగలాడుతూ ఉండెను. కళ్ళు జిగేలుమనగా మరలా లేచి చూసేసరికి మామూలు పాదముల వల్లే కనిపించెను. ఆ విచిత్ర దృశ్యమును చూసిన దక్కర్ మరింత భక్తిభావంతో రెండోసారి పాద నమస్కారం చేయగా దక్కర్తో బాబా, దైవం సర్వశక్తి స్వరూపం, సర్వవ్యాపకం, సర్వ సమర్థవంతం, విరాట్ దైవ స్వరూపం, పంచేంద్రియాలకు బుద్ధికి అంత తేలికగా అందే శక్తి కాదు. ప్రతి మానవుడు ఈ దైవశక్తిని చేరుకునే ప్రయత్నం చేయాలి. మానవ సేవ కూడా మాధవ సేవే, అయినా దైవాన్ని విస్మరించరాదు అని చెప్పి దక్షిణ గురించి అతని మనసులో గల సందేహాన్ని నివారించుటకు ఇట్లు మరలా చెప్పెను. ఈ మసీదు తల్లికి ఎవరు రుణపడదరో వారినే నేను దక్షిణ అడిగేదను. ఆ తల్లి ఎవరికి చూపునో వారి వద్ద నుంచే దక్షిణ తీసుకున్నదను. ₹1 నేను ఎవరి దగ్గర నుంచైనా తీసుకునొచ్చో దానికి 10 రెట్లు వారికి తిరిగి ఇవ్వవలను. ఇది నా నియమము. దాన్ని దానమిచ్చేవాడు ప్రస్తుతం విత్తనములు నాటుచున్నాడు. అది ముందు గొప్ప పంట పండును. ఈ జన్మలో ఇతరులకు ఇచ్చిన గాని మరు జన్మలో దానిని పొందలేవు. దానము వలన వైరాగ్యం పెరుగును, వైరాగ్యం వలన భక్తి, దాని వలన జ్ఞానం కలుగును. ఇప్పుడు ₹1 దానమిచ్చి ముందు ముందు ₹10 లాభం పొందవచ్చును. సాయికి సర్వం సమర్పణ. బాలాజీ పటేల్ నెవాస్కర్ అను అతడు షిరిడీ నివాసి, బాబాకు గొప్ప భక్తుడు. అతడు బాబా తిరుగు దారులన్నింటినీ తుడిచి శుభ్రపరచుతుండెను. అతడు ప్రతి సంవత్సరం తన పొలంలో పంటను కోయగానే మొత్తం పంటను తెచ్చి బాబాకు అర్పించేవాడు. బాబా ఇచ్చిన దానిని మాత్రం తీసుకుని వెళ్ళి తన కుటుంబాన్ని పోషించుకుంటూ ఉండేవాడు. బాబాపై ఇంత విశ్వాసం ఉంచినందుకేమో ఆ కుటుంబం ఏనాడు దేని కొరకు శ్రమపడలేదు. బాబా అభయ సూత్రమైన నా భక్తుని ఇంట్లో లేదు అన్న మాట వినిపించదు అను దానికి ప్రతీకగా నెవాస్కర్ కుటుంబం జీవితంలో ఏనాడు దేనికే బాధపడలేదు. ఇందుకు ఒక ఉదాహరణ. ఒకనాడు వీరి కుటుంబంలో కొందరు బంధువులకు భోజనం పిలవగా భోజన సమయంలో పిలిచిన వారి కంటే 3 రెట్లు బంధువులు వచ్చిరి. వండిన పదార్థములు చాలామని వారు ఆందోళన చెందిరి. సాయిపై భారం వేసి వంటలు చేసిన అన్ని పాత్రలపై గుడ్డలు కప్పి లోపల సాయి విభూతిని చల్లి గుడ్డను పూర్తిగా తీయకుండా వడ్డనను ప్రారంభించిరి. వచ్చిన వారందరూ భుజించగా ఇంకనూ మిగిలిను. నా భక్తుని ఇంట్లో లేదు అన్న మాట కనిపించదు అన్న బాబా అభయం ఈ సంఘటన ద్వారా నిజమైనది. ఈ అధ్యయనంలో విభూతి మహిమలను పారాయణం చేసిన భక్తులు సాయి విభూతిని సర్వరోగ నివారణగా భావించి దగ్గర ఉంచుకొనవలను. ప్రతిరోజు ఉదయం ముఖ ప్రక్షాళన కాగానే చిటికడు విభూతి నోట్లో వేసుకుని నీరు తాగితే మంచిది. ఏదైనా కొత్త వస్తువును ఖరీదు చేసి తెచ్చినప్పుడు మొట్టమొదటి బాబా విభూతిని చల్లి దాన్ని పవిత్రపరిచి ఆ తరువాత దాన్ని ఉపయోగించవలను. స్నానం చేయగానే నిదుట బొట్టుగా పెట్టుకోవచ్చును. ఓం శాంతి శాంతి శాంతి. 15వ అధ్యాయం సంపూర్ణం.